హలో, నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. మనలో చాలామంది కాళ్ళు, చేతులు విరిగినప్పుడు గానీ, లేదంటే కాళ్ళు బెనికినప్పుడు గానీ, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కంటే కూడా, ఊర్లో ఎవరో చెప్పారని చెప్పి మనము నాటుకట్లు వైద్యం చేసే వాళ్ళ దగ్గరికెళ్తాం. అంటే జర్రా దగ్గరికెళ్తాం అన్నమాట. సో, దానివల్ల మనకి నష్టమే ఎక్కువగా జరుగుతుంది గానీ, లాభం అనేది ఉండదు. ఏ ఎముకైనా సరే విరిగిన తర్వాత అది అతుకుతుంది. జర్రా కట్లు కట్టినా, కట్టకపోయినా, డాక్టర్ కట్లు కట్టినా, కట్టకపోయినా అది అతుకుతుంది. కానీ అతికిన తర్వాత దాని పర్యవసానం ఎలా ఉంటుంది అన్నదే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం సరైన కేర్ తీసుకోకుండా మనము ఒక ఎముక అతికితే అది వంకర అతకచ్చు, లేదంటే రొటేషన్‌లో అతకచ్చు. లేదు అంటే ఇంకా వారస్, వాల్గస్ అని ఉంటుంది. అలా అయినా అతకచ్చు. సో, ఒక్కోసారి పొట్టిగా కూడా అతకచ్చు. సో, సైజు కాలు కురచగా కూడా అవ్వచ్చు దానివల్ల. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఏమైతుందంటే, ఈ కాలు మనకి ఎలా ఉంది? సరిగ్గా ఉందా లేదా? పొజిషన్ ఎలా ఉందా లేదా? యాక్సెప్టబుల్ యాంగిల్స్‌లో ఉందా లేదా? కాలు గాని, చెయ్యి గాని, ఆ తర్వాత మనకి కట్టు తీసిన తర్వాత ఎముక అతికిన తర్వాత మనం అవసరమైన పనులన్నీ చేసుకోగలమా లేదా అన్నది మనం చూస్తాము. బట్ ఇక్కడ మనం జర దగ్గరికెళ్ళినప్పుడు ఏమైతుందంటే, ఈ కాన్సెప్ట్‌లేమి వాళ్ళకి తెలియవనమాట. వాళ్ళు ఎప్పుడో పాత పద్ధతుల్లో వాళ్ళు చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాలు గాని, ఎముక గాని ఇరిగినప్పుడు మనకి చుట్టూతా సాఫ్ట్ టిష్యూ చాలా డ్యామేజ్ అయితుందనమాట. ఆ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు ఆ ఎముక చుట్టూతా కూడా చాలా బ్లీడింగ్ వస్తుంది. ఆ బ్లీడింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఈ జర్రా వాళ్ళు ఒక వేడి వేడి మైనం గానీ, లేదంటే ఇంకేదైనా పూసి బాగా మసాజ్ చేస్తారనమాట. ఆ మసాజ్ చేయటం వల్ల ఏమైతుందంటే, ఇంకా బ్లీడింగ్ ఎక్కువైపోయి లోపట మనకి మజిల్స్ అన్నీ ఒక కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే ఒక ఒక గదిలో ఉంటాయి. కంపార్ట్మెంట్ అంటే ఒక రూమ్ టైప్ అనమాట. ప్రతి రూమ్‌లోనూ ఒక పర్టిక్యులర్ మజిల్స్ ఉంటాయన్నమాట. సో, అక్కడ మనకేమైతుంది, ఆ కంపార్ట్మెంట్స్‌లో ప్రెషర్ పెరిగిపోయి, ఆ మజిల్‌కి గానీ, మా వేరే మజిల్స్‌కి గానీ, పక్కనున్న కంపార్ట్మెంట్స్ గానీ బ్లడ్ సప్లై వెళ్ళదు. రెండోది ఏమైతుందంటే నర్వ్ డ్యామేజ్ అయితుందనమాట. నర్వ్ డ్యామేజ్ అయిపోయి స్పర్శ లేకుండా అయిపోతుంది. అలాగే కంపార్ట్మెంట్ పెరిగి ప్రెషర్స్ పెరిగినప్పుడు మజిల్‌కి రక్త ప్రసరణ పోక అదేమైతుంది, మజిల్ డెడ్ అయిపోతుందన్నమాట. దానివల్ల ఏమైతుందంటే మనకి కాలు తీయాల్సిన పరిస్థితి వస్తుందనమాట. ఇది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట. దీంట్లో మనకి జరా దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, సపోజ్ మీకేం కాలేదు మంచిగానే ఉంది అంటే, ఒకసారి ఏమైతుందంటే ఈ నరాన్ని వాళ్ళు మసాజ్ చేసి కట్టుకట్టినప్పుడు నర్వ్ డ్యామేజ్ అయితుంది. నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు మీకేమైతుందంటే నర్వ్ కంటిన్యూయస్‌గా ఇరిటేటివ్ స్టేట్‌లో ఉంటుంది. దానివల్ల మీకెప్పుడు తిమ్మిర్లు రావటం చేతి నిండా, తర్వాత బ్లడ్ సప్లై పెరిగిపోయి చెయ్యంతా ఎర్రగా అయిపోవటము, వేడిగా ఉండటము, తిమ్మిర్లు, మీరు ఏది ముట్టుకున్నా గూడా చాలా హైపర్ సెన్సిటివ్ అయిపోతదనమాట చెయ్యి బాగా. అంటే మీరు జస్ట్ మామూలుగా ఇలా ముట్టుకుంటే ఉన్న స్పర్శ కంటే గూడా ఎక్కువగా రావటము, దానివల్ల మీకు నొప్పి ఎక్కువగా అనిపించడం అయిపోతుందనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఒక్కసారి నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు అది రికవరీ అవ్వడం అనేది చాలా కష్టం. దానివల్ల మనకి అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఇవన్నీ మనకి జరగకుండా ఉండాలి అంటే ప్రాపర్‌గా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటేనే మీ కాలు గాని, చెయ్యి గాని సరిగా ఉండి మీరు మంచిగా నయమై మీ పూర్వస్థితికి చేరుకోగలుగుతారు. థాంక్ యూ.